అంటే ఇప్పుడే మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ చూశానండి. ఎందుకో కొంచెం నవ్వొచ్చింది. అలాగే కొంచెం బాధ అయితే కలిగింది. నవ్వు రావడానికి గల కారణం ఏంటంటే ఆయన పదే పదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో గడిచిన 2014 నుంచి 2019 వరకు లిక్కర్ స్కామ్ జరిగిందని, దాంట్లో చంద్రబాబు నాయుడు గారు బెయిల్ మీద ఉన్నారని, ఆ బెయిల్ రద్దయితే ఆయన పరిస్థితి ఏందని ఇలా మాట్లాడుతూ ఉన్నారండి. దాని మీద అయితే ఒక చిన్న నవ్వు వచ్చింది. ఇందులో నవ్వు రావడానికి నీకు ఏముంది కారణం అనుకోవచ్చేమో. ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు గారు గనక లిక్కర్ స్కామ్లో ఉంటే మరి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పనికి మాలిన స్కిల్ స్కామ్ అంటూ ఒకటి తెర మీదగా తీసుకొచ్చి, పనికి మాలినటువంటి ఒక స్కిల్ స్కామ్ అనేది అసలు జరగని స్కాము తెర మీదగా తీసుకొచ్చి దాని మీద కేసు పెట్టేవాడా? నా సూటి ప్రశ్న మీ అందరికీ. ఓకే, బాధేసింది ఏంటంటే కనుక పంపకాలు అని పలకటం చేత కానీ, పంపకాలు పంచుకున్నారు అని చెప్పటం చేత కానీ ఒక వ్యక్తిని 5 సంవత్సరాలు మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా మనం చేసుకున్నందుకు బాధేస్తుందండి. ఓకే, జగన్మోహన్ రెడ్డి 2014 నుంచి 2019 వరకు స్కామ్ జరిగింది అంటున్నావు, మద్యం స్కామ్ జరిగింది అంటున్నావు. ఆధారాలు ఉన్నాయా? ఆధారాలు ఉంటే గనక నువ్వు దాని మీద ఎందుకు మాట్లాడలేదు? గడిచిన 5 సంవత్సరాలు ఏం గడ్డి పీకారు మీరు అందరం? మరి ఆ రోజు ఎవరో లిక్కర్ స్కామ్ జరిగిందని చెప్పి ఎవరు ఎందుకని మాట్లాడలేకపోయారు? అంటే మీ చేతగాని తనమా అది? నిజంగానే స్కామ్ జరిగితే కనుక మీ చేతగాని తనంతో మాత్రమే మీరు మాట్లాడలేకపోయారా? ఓకే, నా మొదటి క్వశ్చన్. ఓకే, ఇప్పుడు స్కామ్ జరిగింది అంటున్నారు, ఇప్పుడు కూడా స్కామ్ చేస్తున్నారు అంటున్నారు. నాకు ఒక చిన్న డౌటు, ఆ డౌట్ని ప్రజలే తీర్చాలి నాకు. ఒక వ్యక్తి అంటే మీరే అనుకోండి, మీరు ఒక మద్యం బాటిల్ కొనడానికో లేదంటే మీదే ఒక మద్యం షాప్ ఉందనుకుందాం, మీ సొంత షాపే ఉందనుకుందాం కాసేపు. మీ సొంత షాపుకి మీరు కొనే మద్యానికి కమిషన్ ఎవరికి వస్తుంది? మీకే కదా వచ్చేది. ఇప్పుడు మీ దగ్గర ఉన్న షాపుని ప్రైవేట్ వ్యక్తికి ఇస్తే కనుక గవర్నమెంట్ దగ్గరికి ఎలా వెళ్తుంది? ఓకే, మీకు ఇది క్లియర్గా అర్థం కావాలంటే కనుక జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మద్యం డిస్టిలరీస్ మద్యాన్ని అంతా ప్రభుత్వమే అమ్ముతుంది అంటూ ప్రభుత్వం ద్వారా మద్యం అమ్మేటప్పుడు ఏ బ్రాండ్ కావాలి అనేది గవర్నమెంటే ఇండెంట్ పెడుతుందా లేదా? అంటే గవర్నమెంటే ఇండెంట్ పెట్టినప్పుడు వాళ్ళ సొంతానికి ఏదైతే పనికి మాలిన బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో ఆ బ్రాండ్లన్నిటినీ వీళ్ళు ఆక్యుపై చేసేసి వీళ్ళు సొంతగా ఆర్డర్లు పెట్టుకున్నప్పుడు దాంట్లో కమిషన్లు ఎవరికి వస్తున్నాయి? 760 రూపాయలున్న ఒక కాటన్ బాక్స్ 1760 రూపాయలకి ఎలా కొన్నారు? పక్క రాష్ట్రంలో అదే బ్రాండు 760 రూపాయల్లో ఉన్నప్పుడు మన రాష్ట్రంలో మాత్రం గడిచిన 5 సంవత్సరాలు 1760 రూపాయలు, అంటే ఒక కార్టన్కి 1000 రూపాయలు చొప్పున ఎందుకు కొన్నారు? ఇంకో రకం తీసుకుంటే 650 రూపాయలు ఉన్నది 1300 రూపాయలకు కొన్నారు. 650 రూపాయలు ఎక్కువ పెట్టి కొన్నారు. ఎందుకు కొన్నారు? ఇప్పుడు గడిచిన 5 సంవత్సరాలు ప్రభుత్వం మద్యం షాపుల ద్వారానే మాట్లాడదామండి. ఎక్కడైనా సరే అయ్యా జగన్మోహన్ రెడ్డి, ఎక్కడైనా సరే నువ్వు ఆన్లైన్ పేమెంట్స్ అనేవి ఉన్నాయా? లేవు కదా. ఉన్నాయా? లేవు కదా. ఎక్కడికి వెళ్ళినా క్యాష్ ఆన్ క్యారీ, మొత్తం డబ్బులంతా సాయంత్రానికి ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళాయి. మరి ఇప్పుడు జరుగుతుంది ఏంది? ఒక ప్రైవేటు వ్యక్తికి ప్రభుత్వం అనేది ఆ వ్యక్తి దగ్గర నుంచి ముందుగానే ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టించుకొని, అంటే దాదాపు పల్లెటూరులో అయితే కనుక 50 లక్షలు 60 లక్షల నుంచి 80 లక్షలు ప్రభుత్వానికి రావాల్సిన డబ్బులు తీసుకొని ఆ వ్యక్తిని నీ ఇష్టం వచ్చింది అమ్ముకో అని చెప్పి వదిలేస్తే దాంట్లో స్కామ్ ఎలా జరిగిద్ది? దీనికి సమాధానమే ఉన్న చెప్పగలవా? సరే, ఇవన్నీ సరేలే కానీ జగన్మోహన్ రెడ్డి ఒక విషయంలో మాత్రం నీ మీద జాలేస్తుందయ్యా. నిన్ను నమ్మి నీతో పాటు ఉన్న వ్యక్తిని అమ్ముడు పోయాడంటూ నువ్వు మాట్లాడావు చూడు విజయసాయి రెడ్డిని.
చంద్రబాబుకు అమ్ముడు పోయాడని. అమ్ముడు పోతే కనుక ఈ పాటికి ఎప్పుడో లోపలికి వెళ్ళేవాడివి, కానీ నువ్వు అమ్ముడు పోవటం లేదు, ఏమీ లేదు. ఇప్పటికైనా సరే నిజాలు మాట్లాడటం నేర్చుకో, తెలుగు మాట్లాడటం నేర్చుకో. పంచుకున్నారు, పంపకాలు జరిగినాయి అనేది తెలుగు పదాలు, పంచిచుడు కాదు. అదే పంచిచుట కాదు, పంచుకున్నారు, పంపకాలు. పంపకాలు అని పలకటానికి నీకు భయం వేస్తుంది. సరే, ఇంకో విషయం, కృష్ణమోహన్ అన్న, ధనుంజయ్ అన్న అంటున్నావు. నువ్వు అన్నా అని పిలిచిన వాళ్ళందరూ ఆకులు నాకి పోయారయ్యా. నువ్వు అన్నా అని పిలిచావంటే వాళ్ళందరూ ఆకులు నాకి పోయినట్టే. ఎందుకు చదువుతున్నానంటే వెనక సవాంగం అన్నా అన్నావు. డీజీపీగా ఉన్నది ఆయన్ని తీసుకెళ్ళి ఫైర్ డిపార్ట్మెంట్లో వేసావు. ఎల్వి సుబ్రహ్మణ్యం అన్నా అన్నావు. పనికి మాలిన పోస్టులో వేసావు, ఆయన సంకనాకి పోయాడు. ఇప్పుడు వచ్చేదలకి సవాంగం అన్నా అన్నావు. ఆ సవాంగం కాదు, కృష్ణమోహన్ అన్నా అన్నావు, వెళ్ళి జైల్లో కూర్చున్నాడు. ధనుంజయ అన్నా అన్నావు, వెళ్ళి అక్కడో కూర్చున్నాడు. భారతీయ సిమెంట్లో పనిచేసే ఒక అకౌంటెంట్, అంటే ఒక ఫైనాన్షియల్ డైరెక్టర్, అతనికేం సంబంధం అంటున్నావు. అతనికి ఏం సంబంధం ఉందో మొత్తం ఆధారాలు బయటకు వచ్చినాయి కదా. ఇప్పుడు నీకెందుకు ఇంత వణుకు పుట్టాల్సిన అవసరం ఏముంది నీకు? ఓవరాల్గా చెప్తున్నానయ్యా, తాడేపల్లి ప్యాలెస్ అనేది తట్టేసింది సిట్టు. అతి త్వరలో తాడేపల్లి ప్యాలెస్ గేట్లు బద్దలవబోతున్నాయి. అందుకే నీ కంగారు అని చెప్పి జనాలు అనుకుంటున్నారు. ఉంటా మరి.